ఘంటసాల మార్కెట్ యార్డు చైర్మన్ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవానికి కూటమి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఘంటసాల మార్కెట్ యార్డు చైర్మన్ గా నూతనంగా నియమితులైన తోట కనకదుర్గ అన్నారు. చల్లపల్లిలోని స్వగృహంలో ఆదివారం ఉదయం తోట కనకదుర్గ మాట్లాడుతూ జూన్ 2వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు కొడాలిలోని మార్కెట్ యార్డు ఆవరణలో జరిగే ఘంటసాల మార్కెట్ యార్డు పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి అవనిగడ్డ నియోజకవర్గంలోని కూటమి పార్టీలకు చెందిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన మంత్రులు, కూటమి ముఖ్య నేతలు పాల్గొంటారన్నారు. చైర్మన్ గా తనను నియమించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్లకు ఈ సందర్భంగా కనకదుర్గ కృతజ్ఞతలు తెలియజేశారు. తన నియామకానికి సహకరించిన మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్లకు ధన్యవాదాలు తెలిపారు. కొడాలి మార్కెట్ యార్డు ప్రాంగణంలో జరిగే పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి కూటమి పార్టీల శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి రావాల్సిందిగా నూతనంగా నియమితులైన తోట కనకదుర్గ విజ్ఞప్తి చేశారు. నా పేరు తోట కనకదుర్గ. నేను ఘంటసాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీకి చైర్మన్గా నియమించడం జరిగింది. రేపు జూన్ 2వ తారీఖు సోమవారం ఉదయం 9 గంటలకి ఘంటసాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ ఆవరణలో ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అవనిగడ్డ నియోజకవర్గ స్థాయిలోను, జిల్లా స్థాయిలోను ఉన్న మినిస్టర్లు, కూటమి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి మన నియోజకవర్గాల్లోని జిల్లా స్థాయిలో ఉన్న కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, వీర మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరటం అయిందండి. అలాగే నన్ను ఈ ఘంటసాల మార్కెట్ యార్డ్ చైర్మన్గా నియమించిన మన గౌరవనీయమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు నా ఈ పదవి నియామకానికి సహకరించిన మన ఎంపీ వల్లభనేని బాలశౌరి గారికి, అలాగే మన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి రేపు 2వ తారీఖున జరగబోయే ప్రమాణ స్వీకార మహోత్సవానికి అందరూ కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా కలిసి వచ్చి, కార్యకర్తలు, మహిళలు, వీర మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా మీ అందరిని కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు.